జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. అందుకనే అందం అంటే మీరే, పురుషులు కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు అంత అందగత్త అయినప్పటికీ కూడా తన భర్త క్షేమాన్ని కోరింది, భర్త కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడింది. అలాంటి లక్షణాలు కలిగిన ఆమె. అంటే తన భర్త కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడింది. అంతేకాదు, అంతకుముందు అక్కడ నుంచి తల్లిదండ్రులను వదిలేసి వచ్చి ఉంటుంది కదా. అంటే తల్లిదండ్రులు కూడా సర్ది చెప్పుకుంది కూతురుగా. ఇక్కడికి వచ్చిన తర్వాత భర్తతో చక్కగా మెలిగింది. మూడవది ఏంటి చెప్తాను రండి ఒకసారి. ఆదికాండము 21వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు అబ్రామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. చాలండి. ఒకటి, భార్యగా తన లక్షణాలన్నీ కూడా పర్ఫెక్ట్గా నెరవేర్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు తల్లి అయింది. ఏమేం చెప్పండి? తల్లి అయింది. ఆలోచించండి. తన కడుపును పుట్టిన బిడ్డ పేరు ఇస్సాకు. ఇస్సాకుని ఎవరు హేళన చేస్తున్నారంట? ఇష్మాయేలు. ఎవరు హేళన చేస్తున్నారు? పరిహాసం. హేళన చేస్తూ ఉంటే ఒక తల్లిగా తను తట్టుకోలేకపోయింది. అని చూడండి, తన భర్తకి ఏం జరిగినా తట్టుకోలేని తత్వం శారలో ఉంది. అట్ ద సేమ్ టైం తన బిడ్డను ఎవరన్నా హేళనగా మాట్లాడినా తట్టుకోలేని తత్వం ఎవరిదే? శారలో ఉంది. అంటే చూడండి, తన బిడ్డను ఎవరు పరిహాసం చేశారట? ఇష్మాయేలు పరిహాసం చేస్తే తట్టుకోలేక ముందు దీని కొడుకుని గెంటే అందంట. ఎవరు? శారా. ఇప్పుడు అబ్రాహం గారికి బాధ కలిగిందంట. ఎందుకని? ఈవిడ కూడా భార్య కదా. మరి ఇప్పుడు ఇష్మాయేలు కూడా ఏమవుతాడు? కొడుకే కదా. అందుకని బాధ కలిగిందట. అయితే ఇక్కడ కూడా దేవుడు కలగ చేసుకున్నాడు. ఏం చెప్పాడు? చదువుదాం రండి ఒకసారి. 12వ వచనం అదే అధ్యాయం. దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో. చాలు. ఎవరి మాట ఏమన్నాడండి? ఇప్పుడు అబ్రాహం గారు బాధ కలిగిందంట. దీని మాట నేను వినాలా అనుకుని ఉంటాడు అబ్రాహం గారు. అనుకునేసరికి దేవుడు అన్నాడు, అంత వద్దునైనా శారా ఏం చెప్తే అదే చెయ్యి. ఆలోచించండి. జనరల్గా మన సమాజంలో ఏంటి? భర్త చెప్పింది వినాలంటాం కదా, అంటావా? మరి దేవుడు ఎలా ఎందుకు అన్నాడు? ఇక్కడ క్లియర్గా చెప్పాడు. నోరు మూసుకుని శారా చెప్పినట్టు నువ్వు చేయి అన్నాడు. అంటే శారా క్వాలిటీస్కి ఎవరు ముగ్ధుడయ్యారు? అంటే ఏంటి? ఒరే బాబు, నిన్ను ప్రేమిస్తుంది, నీ కడుపును పుట్టిన బిడ్డను ప్రేమిస్తుంది. ఆవిడ చెప్పినట్టు అనకపోతే నువ్వు ఎవరు చెప్పినట్టు అంటావు అని ఎవరి ఉద్దేశం? అంటే ఏంటి? నువ్వు కుటుంబ క్షేమాన్ని కోరే స్త్రీ ఎప్పటికీ కూడా కుటుంబానికి ఆశీర్వాదం. అంటే తన బిడ్డను సాకే విషయంలో ఎవరైనా సరే బిడ్డను ఒక్క మాట అంటే ఓర్చుకోలేని తత్వం ఎవరిలో ఉంది? తల్లి క్వాలిటీ అదేనండి. తను ఇన్నైనా తిడుతుంది, ఇన్నైనా కొడుతుంది, పక్కోళ్ళు తిడితే ఊరుకోదు. నిజమే కాదా? తల్లి తత్వం అది. ఎవరైనా హేళనగా మాట్లాడితే తను వెటకారం చేస్తుంది. తన పర్సనాలిటీ గురించి, తన పరిస్థితులను తన వెటకారం చేస్తుంది. కానీ ఎవరైనా వచ్చి వెటకారం చేస్తే ఊరుకోదు. అది ఎవరి మనసు? ఇక్కడ శారా అంతే. ఇస్సాకు గురించి తను ఏమైనా అనుకోవచ్చు, తను కొట్టవచ్చు, తిట్టవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు. కానీ ఇంకొకళ్ళు వచ్చి కనుక తన బిడ్డ గురించి మాట్లాడితే పొర్రపాటును కూడా ఊరుకోదు. ఎవరు? శారా. అందుకే దేవుడు నువ్వు కరెక్టే అమ్మా అన్నాడు.
అని ఎవరితో చెప్పాడు? అబ్రహాంతో చెప్పాడు, భర్తతో చెప్పాడు. నీ గురించి నీ భర్తతో ఎప్పుడైనా మాట్లాడాడమ్మా? ఎక్కడ మాట్లాడతాడు? మాట్లాడలేదు పాస్టర్ గారు. ఎందుకంటే మనకు ఆ లక్షణాలు లేవు. భర్త గౌరవాన్ని పెంచే అంత లక్షణాలు, బిడ్డను మంచిగా సాకే లక్షణాలు మనలో ఎక్కడున్నాయి? అలా ఉంటే ఖచ్చితంగా అర్థమవుతుందా? నిన్ను చూసి నిన్ను సపోర్ట్ చేయడానికి ఎవరొస్తారు? దేవుడే వస్తాడండి. చూడండి, స్త్రీలు బిడ్డను పెంచే విషయంలో చాలా బాగుంటారు. నిజమే కదా నేను చెప్పేది? మంచి మహిళల గురించి. అంటే అర్థం ఏంటి? ప్రియుడి మోజులో పడి బిడ్డను చంపేసిన మహిళ రాస్తున్నాం కదా, వింటున్నాం కదా. అలాంటి వాళ్ళ గురించి నేను చెప్పట్లా. శారా లాంటి లక్షణాలు కలిగిన స్త్రీ గురించి చెప్తున్నా. తనలో ఎక్కడ బ్యాడ్ క్వాలిటీస్ లేదు, వేరే ఎఫ్ఐఆర్స్ లేవు. భర్తే ప్రాణం, కుటుంబమే ప్రాణం, కొంపల వెంబడి తిరిగే తత్వం శారాలో లేదు. కొంతమంది ఉంటారండి, కాలుగాలిని పిల్లిలాగా తిరుగుతూ ఉంటారు కొంపలంట. అంటే ఏంటి? నువ్వు ప్రార్థన చేసుకో, తప్పులేదు. సోది కవులకి వెళ్ళకూడదు. ఆత్మీయ విషయాల్లో చర్చించుకోవడానికి, బలపరచుకోవడానికి తప్పులేదు, కానీ వేస్ట్ విషయాలు మాట్లాడడానికి గ్రూప్ డిస్కషన్స్ మాత్రం పెట్టకూడదు. శారా ఎక్కడికి వెళ్ళి గ్రూప్ డిస్కషన్ పెట్టినట్టు రాయబడలేదు నాకు తెలిసి. అందుకే శారా గురించి డైరెక్ట్గా దేవుడే అబ్రహాముతో, అబ్రహామా నువ్వు నీ భార్య చెప్పినట్టుగా విను. అంటే మంచి భార్యగా ఉంది, మంచి తల్లిగా కూడా ఉందండి స్త్రీ. అందుకే నేను చెప్తానండి, ఒక భార్య భర్తల్లో భర్త చనిపోయినా ఆ బిడ్డను భార్య పోషించగలదు, నిలబెట్టగలదు. అదే ఒక భార్య లేకపోతే భర్త బాధ్యత చేయలేడు. ఇది నిజం. అందుకే ఎప్పుడు చెప్తానండి, తల్లిదండ్రులు ఎందుకు ప్రేమించమంటానంటే ఆలోచించండి. అప్పటికి ఇస్సాకును గర్భాన్ని ధరించే నాటికి శారా వయసు ఎంత ఉంటుంది? 90 సంవత్సరాలు. ఎంత వయసు? ఎంత? 90 సంవత్సరాల వయసు. 90 సంవత్సరాల వయసులో ఆలోచించండి, మీలో చాలామంది యవ్వన పిల్లలు ఉన్నారు కదా, మీరు బిడ్డలు మోసేటప్పుడు ఎంత ఆపసోపలు పడి ఉంటారు, ఎంత శ్రమ పడి ఉంటారు, వామిటింగ్స్ విషయంలో, మిగతా విషయంలో ఎంత బలహీనపడి ఉంటారు కదా. ఆలోచించాడు. ప్రెగ్నెంట్ ధరించిన కాడ నుంచి 3 నెలల పాటు వామిటింగ్స్ ఇబ్బంది పడతారు. 3-4 నెలలు తర్వాత శరీరంలో మార్పులు జరుగుతాయి. శరీరంలో తర్వాత పరిస్థితులు మారుతూ ఉంటాయి. మారినప్పుడల్లా సరే ఆ బాధను, ఆ వికారాన్ని తట్టుకోలేని తత్వాన్ని తట్టుకుంటూ 9 నెలలు మోస్తారు కదండి. 9 నెలలు మోస్తే యవ్వన కాలంలో మీరే అంత ఇబ్బంది పడితే 90 సంవత్సరాల వయసులో శారా గారు బిడ్డను మోయడానికి ఎంత కష్టపడి ఉంటుంది. అంటే తన కష్టాన్ని కూడా ఎవరిని చూసుకుని మర్చిపోయిందండి? బిడ్డ వస్తాడు కదా, నాకు ఇంకేం సంతోషం, ఎంత నేను వీడిని కానీ చచ్చిపోయిన పర్లా అని ఎవరు అనుకున్నారు? చాలామంది చూడండి, బిడ్డను కానీ చనిపోయిన తల్లులు కొంతమంది ఉంటారు కదండి. ఇప్పుడంటే ఆపరేషన్ ఈజీ అని, కానీ ఇప్పుడు కూడా ఈ ట్రెండ్లో కూడా కొంతమంది అమ్మ ఇద్దరిలో ఒక్కరే బ్రతుకుతారు అని చెప్పిన సందర్భంలో ఏ తల్లిని ఏమంటారు తెలుసా? నా బిడ్డ బతికితే చాలా, నేను చచ్చిపోయినా పర్లేదు అంటున్నాను. తల్లి ప్రేమ, అదే తల్లి ప్రేమ. ఆలోచించండి, 90 ఏళ్ల వయసు అండి. 90 ఏళ్ల వయసులో తన బిడ్డను సాకడానికి లేదా తన బిడ్డను ఎత్తుకుని ఆడించే ఓపుకున్న వయసా? మీరే కొంచెంసేపు కింద దగ్గర మొయ్యలేకపోతున్నాను అంటారు మీరు, అంటారనరా? మరి 90 ఏళ్ల వయసులో ఎలా ఎత్తుకుని ఉంటుంది? 90 ఏళ్ల వయసులో బిడ్డకి ఎలా భోజనం పెట్టి ఉంటుంది? 90 ఏళ్ల వయసులో ఆలనాపాలని ఎలా చూసి ఉంటుంది? ఆలోచించండి. మీరు అనొచ్చు, పనోళ్ళు ఉన్నారండి అనొచ్చు. మీరు పనికి మళ్ళీ ఆలోచనలు వస్తాయి మనకి. పనోళ్ళు ఉన్నా సరే ఏ తల్లి అయినా పనోళ్ళకి అప్పగించదు. మంచి తల్లి, నా బిడ్డకి నా చేతులతో గోరు ముద్దలు పెట్టాలి అని ఆశ ఎవరికి ఉంటుంది తెలుసా? తల్లికి ఉంటుంది. లేదంటే పనికి మాలిన తల్లి అని అర్థం. చూడండి, 90 ఏళ్ల వయసులో చక్కగా ఆలనా పాలన చూసి తన బిడ్డను, అందుకే తను చనిపోయిన తర్వాత ఇస్సాకు చాలా బాధపడినట్లు బైబిల్లో ఉంటుంది. మరలా రెబ్బకా వచ్చిన తర్వాత నివారణ పొందెను అని ఉంటుంది. అంటే అప్పుడు వాడికి ఎందుకు దుఃఖం వచ్చింది? పనికిమాల తల్లి చచ్చిపోతే ఏ కొడుకు బాధపడ్డం? నిజమే కాదా? అదే మంచి తల్లి అనుకోండి, ఖచ్చితంగా ఆమెకి ఏదైనా జరిగితే బిడ్డ విలవిల్లాడిపోతాడు. అవునా కాదా? ఇప్పుడు ఇస్సాకు శారా చనిపోయినప్పుడు శారా ఎంతకాలం బతికింది తెలుసా? బైబిల్ చదవడం అప్పుడప్పుడు అలవాట్లేదు పాస్టర్ గారండి. బైబిల్ రోజు చదవాలా? చదువుతున్నారమ్మా? నిజం చెప్పండి.
నాకు అర్థమైంది ఏంటంటే మీరు చాలా బాగా చదువుతున్నారనే విషయం నాకు అర్థమైంది. సరే, ఏదేమైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. డైలీ నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అందరూ చదివారు, మంచోళ్ళు. చదవకుండా పంది పిల్లలాగా తినేసి వాళ్ళు ఎవరిని ఉంటే నిజంగా పందిలాడలో. చదవడం గురించి నేను తిట్టట్లా, చదవకుండా తింటున్నారు కదా ఎవరైనా సరే. బైబిల్ చదవడం రానోళ్ళ గురించి నేను కామెంట్ చేయట్లా. నేను మళ్ళీ బాగానండి, వాక్యం వినేవాళ్ళైనా టీవీ ద్వారా వాక్యం చాలామంది అంటున్నారు. డైలీ వాక్యం చదవకుండా ప్లేట్ దగ్గర కూర్చుని పంది పిల్లలాగా తినాలని మనసు ఎలా వస్తుంది అసలు మీకు? ఆహారం తింటున్నాం కదండి మనం, కుంభాలు తింటాం. అరే రోజుకు ఒక అధ్యాయం చదవప్పుడు నిద్ర ఎలా పడుతుంది? పొద్దున్న లేచిన తర్వాత మనసు ఎలా వస్తుందండి మనకే? నిజమే కదా. ప్రార్థన చేయకుండా బయటకు ఎలా వస్తున్నాం? వాక్యం చదవకుండా బయటకు ఎలా వస్తున్నాం? ఇలాంటివి చెప్తే శ్యామన నచ్చడు. బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా ప్రతిదినం ఆత్మీయ ఆహారాన్ని భుజించాల్సిందే. ఆత్మీయ ఆహారం తినకుండా బయటకు ఎలా వస్తాం మనం? వస్తామా? ఒక్క పూట తినకపోతే నీరసం వచ్చేసింది పాస్టర్ గారండి అంటారా? ఇంకొంతమంది 2 పూటలు కలిపి తినేస్తారు. కొంతమంది పొద్దున్న తినలేదు పాస్టర్ గారు, కొంచెం ఎక్కువ తిన్నానని తినేసి భుక్తాయాసంతో పడి దొరుకుతూ ఉంటారు. అలాగా ఆలోచించండి. ఒక్క పూట తినకపోతే శరీరం ఇంత బలహీనం అయిపోద్ది కదా. పోనీ ఒక్క పూట వదిలేండి, 2 రోజులు తినకుండా ఉంటారు ఎప్పుడైనా? 2 రోజులు ఏం తినండి, ఒక పూటే కష్టం కదా, ఇంకా 2 రోజులు అంటారు మీరు కదా. సంవత్సరానికి ఒకసారి ఉపవాసం ఉంటేనే దొంగ తిండి తినేసి బ్యాచ్ ఉంటారు కొంతమంది. అలాంటిది డైలీ తినకుండా ఎక్కడ ఉంటాం? అర్థమవుతుందా? ఇలాంటివి చెప్పినప్పుడు ముచ్చు మొహం కాదు రావాల్సింది, హృదయంలో రోషం పొడిచికి రావాలా. ఏ రావాలా? రోషం రావాలా. వాక్యం చదవకుండా ఆహారాన్ని ఎలా తింటున్నాను, డైలీ ప్రార్థన చేయకుండా ఆహారాన్ని ఎలా తింటున్నాను అనే రోషం హృదయంలో కలగాల. క్రైస్తవుడు అంటే ఆదివారం ఒకసారి బైబిల్ తులుపుకుని వచ్చేసి సిగ్గు లేకుండా ఇక్కడ కూర్చుని వాక్యం వినడం కాదు. రోషం కలిగినాడు ప్రతి ఉదయం ప్రార్థన చేస్తాడు, ప్రతి ఉదయం వాక్యాన్ని చదువుతాడు. చదవకుండా మనం వారానికి ఒకసారి దులుపుకుని వచ్చేస్తున్నామంటే మన ఆత్మీయులమైతే కాదు. ప్రతిదినం వాక్యాన్ని ధ్యానం చేయాలి, ప్రతిదినం ప్రార్థన చెయ్యాలా. అర్థమవుతుందా? బైబిల్ పూర్తి చేయాలి, ప్రతిదీ అర్థం చేసుకుని. 11వ సారి చదువుతున్నాను బైబిల్, నిర్గమాకాండలోకి వచ్చింది. మళ్ళీ చదువుతూనే వెళ్ళిపోతున్నాను, లెక్క పెట్టుకుంటాను, చదువుకుంటూ వెళ్ళిపోతాను. అంటే కొత్త విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. చాలామంది అడుగుతారు, అన్న మీరు ట్రైనింగ్ అయ్యారని అడుగుతారు చాలామంది. ఎందుకనంటే ట్రైనింగ్ అవ్వకర్లే, మోకాళ్ళుని దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకుని వాక్యం చదివితే ట్రైనింగ్ పర్సన్స్ కన్నా గొప్ప జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందా? మనకన్నా పూర్వీకులు గొప్ప సేవ చేసిన ట్రైనింగ్స్ అవ్వలేదండి, ఇప్పుడు ట్రైనింగ్స్ వచ్చినాయి. ఈశాన్ గారు ఏ ట్రైనింగ్ చేశాడు? బాక్సింగ్ గారు ఏ ట్రైనింగ్ చేశాడు? ఆర్ఆర్కే మూర్తి గారు ఏ ట్రైనింగ్ చేశాడు? ఆయన పురుషోత్తమ చౌదరి ఏ ట్రైనింగ్ చేశాడు? వాళ్ళందరూ ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు తెలుసా? దేవుని దగ్గర ఒంటరిగా గడిపి ట్రైనింగ్ అయ్యారు వాళ్ళు. అందుకనే వాక్యాన్ని చదువుతున్నప్పుడు థియాలజీ అంటారు కదా, థియాలజీ కంటే గొప్ప థియాలజీ దేవుని దగ్గర ఉంది. అని మోకాళ్ళ దగ్గర కనిపెట్టి చూడండి, గొప్ప మర్మాలు తెలుస్తాయి. మోకాళ్ళ దగ్గర మోకాళ్ళను ప్రభు దగ్గర కన్నీరు విడిచి దేవా నాకు వాక్యాన్ని తెలియచి అని చెప్పి చూడండి, గొప్ప విషయాలు బయటకు వస్తాయి. అర్థమవుతుందా? నేను ఈ మాట చెప్తున్నాను మళ్ళీని. ఒకళ్ళు ఇప్పుడు వరకు ఏమొచ్చినా రోషం తెచ్చుకోండి. మిమ్మల్ని హేళన చేయడానికో, తక్కువ చేసి మాట్లాడడానికో, కించపరిచి మాట్లాడడానికి ఈ మాట నేను చెప్పట్లేదు, కానీ మిమ్మల్ని పురుకొల్పడానికి, మీలో రోషాన్ని పుట్టించడానికి ఈ మాట చెప్తున్నాను. ఇక నుంచి అయినా ఏ టైంలో వేస్తావో నాకు తెలీదు, మోకాళ్ళని ముందు వాక్యం చేసి ప్రార్థన చేసుకుని వాక్యం చేసి బయటకు రా. అప్పుడు రా బయటకు. అప్పుడు దాకా టిఫిన్ చేయకు. టిఫిన్ దగ్గర కూర్చుంటే నీ మీద నీకు అసహ్యం పట్టాలి ముందు. మనకెక్కడ పడుద్ది? కడుపు ఆకలేస్తూ ఉంటే అది మర్చిపోతాం ప్రపంచంలో మనం. నిజమే కదా? సరే, ఏదైనప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, షారా గారు ఎంతకాలం బ్రతికారంటే 100. సరే, అంటే ఇస్సాకు పుట్టిన ఎన్ని సంవత్సరాలు బ్రతికిందామే? 90 ఏళ్ళలో పుట్టాడండి. 27 సంవత్సరాలు, 27 10 ఎన్ని అవుతాయి? 37 సంవత్సరాలు బ్రతికింది ఇంకా. అంటే ఇస్సాకు పుట్టిన 37 సంవత్సరాల వరకు ఎవరు బ్రతుకున్నారు? షారా గారు బ్రతుకుంది. అంటే ఎంత బాగా కుమారుడిని సంతోషపెట్టి ఉంటుంది, ఎంత చక్కగా కుమారుడిని సాకు ఉంటుంది, ఎంత చక్కగా చూసి ఉంటుంది. అందుకే చెప్తున్నాండి, మంచి తల్లి ఉంటే కుమారుడు బాగుంటాడండి. ఆడపిల్ల కావచ్చు, మగ పిల్లడు కావచ్చు. ఎందుకంటే అంత ఏడ్చాడు 37 సంవత్సరాల వయసులో. మళ్ళీ ఇతనికి వివాహం అయ్యే నాటికి చాలా వయసు పట్టింది, ఇంచు 40 ఏళ్ళకి వివాహం చేసుకున్నాడు ఇస్సాకు. అంటే ఈ 3 సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నాడు. ఎవరు? ఇస్సాకు.
ప్రతిరోజు రూమ్లోకి వెళ్ళి ఏడ్చేవాడు. ఎవరు బట్టి? తల్లిని బట్టి. కారణం ఏంటి? తల్లి అంత ప్రేమతో చూసిందండి. తల్లి అంత ప్రేమతో. ఎప్పుడు చెప్తాను, బిడ్డ ఎంత పెద్దోడైనా తల్లి దృష్టిలో చిన్నపిల్లోడే. నిజమే కదా? ఇంత చెట్టు అంతే దిగినా మా అబ్బాయి చిన్నోడండి అని అంట తల్లి. అంటదా? ఎందుకని ఆడు ఎద్దులా పెరిగినా తల్లి దృష్టిలో చిన్నపిల్లోడే. తల్లి దృష్టిలో శారా గారు చూడండి, తన బిడ్డను ఒక్క మాట అంటే సహించలేకపోయింది శారా. గంట అయినా అసలు మొహట్లేదు, నా ఇంట్లో ఉండడానికి ఇల్లేదు అనేసరికి అబ్రాహాము బాధ కలిగి, మరి ఇద్దరు బిడ్డలే కదా, బాధ కలిగి అనుకున్నాడు, నువ్వు చేసుకోమంటేగా చేసుకున్నాను, నీ వాళ్ళే కదా పిల్లోడు పుట్టాడు, మళ్ళీ అని గంటేమంటే ఇప్పుడు నా తప్పవుద్ది కదా అని బాధపడతా ఉంటే అప్పుడు దేవుడు మాట్లాడి, అబ్రామా నువ్వు దుఃఖపడద్దాయా, ఎందుకంటే శారా మంచిది, శారా ఏం చెప్తే అది చెయ్యి అని దేవుడే మాట్లాడాక సరే ప్రభువా అని అన్నాడు. అంటే అబ్రహాము శారాను చూసుకోవడానికి కారణం ఏంటంటే దేవుడు తన భర్తతో ఎవరి పక్షంగా మాట్లాడాడు చూడండి. పని మనిషి విషయంలో అంటే హాగర్ విషయంలోనూ దేవుడు మాట్లాడాడు, మళ్ళీ రెండోసారి తన బిడ్డ విషయంలోనూ కూడా భార్య మాట వినమని ఎవరితో మాట్లాడాడు అంటే పని మనిషితోనూ మాట్లాడాడు, భర్తతోనూ మాట్లాడు. గుర్తుపెట్టుకో, నీ గురించి నీ భర్తతో మాట్లాడాలా, నీ గురించి నీ బిడ్డలతో మాట్లాడాలా, నీ గురించి నీ సేవకుడితో మాట్లాడాలా, ఆ మంచిదని అర్థమవుతుందండి. జ్ఞానం కలిగిన స్త్రీ బిడ్డల్ని బాగా చూసుకుంటుంది. అలా చూసుకుంటుందండి, తన కడుపు కాల్చుకుంటుంది కానీ బిడ్డలు పస్తుంచదు ఏ తల్లి అయినా. అందుకే ఎప్పుడు చెప్తుంది, తల్లి ప్రేమ చాలా గొప్పదండి. తల్లి ప్రేమ చాలా గొప్పది. ఈ ప్రపంచంలో ఏ ప్రేమకు తల్లి ప్రేమ సాటి రాదు. తల్లి ప్రేమ సాటి రాదు, అంత బాగా సాకుతూ వచ్చిందండి. ఈరోజున చాలామంది నిన్న యూట్యూబ్లో అనుకుంటా ఎవరో ఒక లింక్ పంపించారు, తల్లిని కొడతాడంట రోజును. తల్లిని ఆవిడేమంట తెలిసే, దండం పెట్టేసి నా బిడ్డ నాకు వద్దండి అని అంట. వృద్ధాప్యం అంటే ఏంటి? నేను ఎప్పుడు చెప్తున్నా, తల్లిదండ్రులు చేయి చేసుకోవచ్చా? తండ్రి అయినా తల్లినైనా చేయి చేసుకోకూడదు. ఎందుకో తెలుసా? ఆలోచన 90 ఏళ్ల వయసులో తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా బిడ్డను కనడానికి మోయడానికి ఇష్టపడిన ప్రేమ తల్లి ప్రేమ. ఆలోచించండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, తల్లి ఎప్పుడు కూడా బిడ్డ పుట్టాక శుభ్రాన్ని మర్చిపోతుంది. నిజం కాదా? మీరు గుర్తుపెట్టుకోండి, తన భర్త ఉన్నప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంచుకునేది, కానీ బిడ్డలు పుట్టిన తర్వాత ఇల్లు శుభ్రం మర్చిపోద్ది. బిడ్డ పుట్టిన తర్వాత ఒంటి శుభ్రం కూడా మర్చిపోతుంది. అంతే కదండి? ఆ నైటితోనే ఆడు ముక్కు దుడుతుంది. నిజమే కదా? ఆడికి భోజనం పెడుతుంది, మళ్ళీ ఆ చేత ఆవిడ తినేస్తుంది. ఆవిడ ఎప్పుడు తింటో తెలియదు, ఎప్పుడు పడుకుంటో తెలియదు, ఆ బిడ్డను పట్టుకుని అలాగే నిద్రపోతూ ఉంటుంది. నిజమే కదా? శుభ్రం మర్చిపోతుంది. అంతకుముందు 2 పూట్ల స్నానం చేసేవాళ్ళు కూడా బిడ్డ పుట్టిన తర్వాత చేయడానికి కూడా తీరుకుంటుంది కొంతమందికి. నిజమే అది. ఈ త్యాగాలు ఎవరి కోసం చేస్తుంది? తల్లి బిడ్డ కోసం అండి. అందుకే చెప్తాను, కుటుంబంలో తల్లి లేకపోతే ఆ విలువ వాళ్ళకి తెలుస్తుంది. అందుకే ఎప్పుడు అనుకుంటాను, మహిళలు ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో ఒక్క స్త్రీ లేకపోతే పురుషుడికి మనుగడ లేదా. ఎప్పుడు చెప్తా ఉంటానండి, మా అమ్మ అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే నా కోసం చాలా త్యాగాలు చేసింది ఆమె. ఒకప్పుడు ఏడిపించాను, వివాహ విషయంలో దుఃఖపెట్టాను, చాలా బాధ పెట్టాను. అలాంటి స్థితి నుంచి ఈరోజు మారిన తర్వాత ప్రభు కొరకు బ్రతుకుతా ఉంటే నా తల్లి నా గురించి సగర్వంగా చెప్పుకునే స్థాయికి ఈరోజు ఒక కొడుకుగా నేను వచ్చాను. బిడ్డలకు నేను ఏం చెప్తాను తెలుసా? నీ తల్లిదండ్రులకు నువ్వు ఆస్తిపాస్తి ఇవ్వక్కర్లేదు, కానీ ఒక మంచి పేరు నీ చాలు. నీ తల్లిని సంతోషపెట్టేలాగా, నీ తండ్రిని సంతోషపెట్టేలాగా బిడ్డలు బ్రతికితే చాలండి. ఆ తల్లి ఇంకేం కోరుకోదు. నా బిడ్డలో మంచి పేరు వస్తే చాలని కోరుకుంటుంది. బిడ్డల నుంచి ఆస్తిపాస్తులు ఆశిస్తారండి. వృద్ధాప్యంలో ఒక కొంచెం భోజనం ఆశిస్తారండి. వృద్ధాప్యులు తింటారు కదండి వాళ్ళు. కొంతమందికి భారం అయిపోయింది, వృద్ధాశ్రమాలు వచ్చేసాయి ఈ రోజున. ఎంత వరస్ట్ అండి, ఎంత వరస్ట్. మళ్ళీ చెప్తున్నానండి, ఏ తల్లిదండ్రులైనా వృద్ధాశ్రమంలో చేర్చాడంటే ఆడు కొడుకే కాదు, కూతురే కాదు, పుట్టగతులు ఉండే వాళ్ళకి. నేను మళ్ళీ చెప్తున్నా, అది ఎవరైనా వృద్ధాశ్రమాల్లో చేర్చడం ప్రభు చిత్తము. బైబిల్ ఎక్కడైనా వృద్ధాశ్రమాలు ఉన్నాయండి? ఎవరైనా వృద్ధాశ్రమాలు చేర్చారా? ఇప్పుడు
127 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు దాటిపోయింటాయి కదా. ఇస్సాకు యవ్వన కాలంలోకి వచ్చేసాడు కదా. 20 సంవత్సరాలు దాటిన తర్వాత యుక్త వయసులోకి వచ్చేసిన తర్వాత నువ్వు ముసలిదానివి, నీ చాదస్తం భరించలేకపోతున్నా అని ఇస్సాకు ఎప్పుడైనా అన్నాడా? అనలా. తన తల్లి ప్రేమ అన్నీ మర్చిపోయేలా చేసింది. అర్థమవుతుందండి. అందుకే మంచి తల్లి ఉంటే ఆ బిడ్డలు అదృష్టవంతులండి. తన కడుపును కట్టుకుని బిడ్డలను పోషిస్తుంది, తన కడుపును కట్టుకుని బిడ్డలను సాగుతుంది, తన శుభ్రం మర్చిపోయిన బిడ్డలు శుభ్రంగా తయారు చేస్తుంది. ఒకళ్ళు ఉంటారండి, వాళ్ళే శుభ్రంగా తయారవుతారు, పిల్లల సోకు ఉండదు, వాళ్ళ సోకే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అలా ఉండకూడదు. ముందు ఎవరి కోసం చూస్తుంది మంచి తల్లి? శారా అలా చూసిందండి. అందుకే శారాని ఎవరు సపోర్ట్ చేశారు? 127 సంవత్సరాల వయసులో చనిపోయింది. అంటే చూడండి, ఒక భార్యగా భర్తకు న్యాయం చేసింది, తల్లిగా బిడ్డకు న్యాయం చేసింది. అంటే 2 పాత్రలను సమర్థవంతంగా పోషించిన స్త్రీ ఎవరు? శారా. మరొక ఆమె చూస్తాము, నయోమి, రూతు. ఎవరు చెప్పండి? చూడండి, ఒక స్త్రీ తల్లిగా తన పాత్రను పోషించాలా, భార్యగా తన భర్త విషయంలో నమ్మకంగా ఉండాలి. అంటే నీకు విషయం చెప్పనండి, ప్రపంచంలో ఒక తల్లి కూడా చేయలేని పని తన భర్తకు భార్య చేస్తుంది. అంతే కదండి. భార్య రిలేషన్ తక్కువని ఎప్పుడు అనుకోకండి. ఎప్పుడు చెప్తాను, బైబిల్లో ఫస్ట్ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, తల్లి తర్వాత. అవ్వ ముందు తల్లా భార్య? అంటే ఫస్ట్ రిలేషన్ ఏంటి? భార్యాభర్తల రిలేషన్ చాలా ప్రాముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. మంచి భార్య ఎప్పుడూ కూడా భర్తను సాగుతుంది, మంచి భార్య ఎప్పుడూ కూడా. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్క స్త్రీ కొన్ని రోజులు ఇంట్లో లేకపోతే ఆడి జీవితం గందరగోళం అయిపోద్ది. నిజమా కాదా? గందరగోళం అయిపోద్దండి. ఎందుకని, ఇప్పుడు మేము సేవకులు అనుకుందాం, కష్టపడి నైట్ ఇంటికి వెళ్ళేసరికి వేడి నీళ్ళు పెట్టి ఉంచుతారు, మంచి ఫుడ్ తయారు చేసి ఉంచుతారు. ఒక నిజంగా అప్పుడు ఆకలేస్తుందంటే అప్పటికప్పుడు లేచి ఏదో ఒకటే తయారు చేస్తారు. ఇప్పుడు భార్య లేదనుకోండి, గట్టి పట్టుకోవాలా, ఏం చేయాలా? మేమే నీళ్ళు పెట్టుకోవాలా, మేమే వంట చేసుకోవాలా, మేమే బట్టలు. జరుగుతాయా? అవ్వదండి. నేను అనుకుంటాను, ఈరోజు స్త్రీలు లేకపోతే శ్యామ్ అనేవాడి జీవితం లేదనుకుంటాను. అంటే దేవుడి తర్వాత నేను అనేది. ఎందుకని, చిన్నప్పటి నుంచి ఫస్ట్ మా నాన్నమ్మ బాగా సాకేది నన్ను. మా నాన్నమ్మ వంటలు అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆత్మీయురాలు కూడా మా నాన్నమ్మ. సో ఫస్ట్ మా నాన్నమ్మ చనిపోయే వరకు మా అమ్మ కంటే ఎక్కువ బాండింగ్ మా నాన్నమ్మతో ఉండేది ఫస్ట్. నెక్స్ట్ నాన్నమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ. చిన్నప్పటి నుంచి నాకు అందుకే ఏ పనులు రాదు. ప్రపంచంలో నాకు వచ్చిన పని ఏదైనా ఉందంటే ఆమ్లెట్ వేసుకోవడం ఒకటే, ఇంకేం రాదు. నిజమండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ ఊరెళ్తే మా నాన్నమ్మ ఉండేది. తర్వాత ఆల్మోస్ట్ నా మ్యారేజ్ అయ్యే వరకు మా నాన్నమ్మ ఉన్నారు. సో మా అమ్మ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా నాన్నమ్మ, మా అమ్మ అనేది నేను లేకపోయినా పర్లేదురా, మా అమ్మ మనవాళ్ళు ఇద్దరు బాగానే వండుకుని చక్కగా తింటున్నారు అనేది మా అమ్మ. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు మ్యారేజ్ అయ్యే వరకు కూడా మా నాన్నమ్మ ఉండేవారు. నాకు ఏ పని రాలా, మా అమ్మ కూడా ఏ పని నేర్పలా. తర్వాత మా అమ్మ, ఇప్పుడు పాస్టమ్ గారు, ఇప్పుడు నా చిన్న బిడ్డలు. నాకు అలసట వస్తే వాళ్ళేగా అలసిపోయి పడుకుంటే డాడీ తొక్కనా అని చెప్పి వచ్చి తొక్కి చిన్న అడుగులు వేసుకుని వాళ్ళు చిన్న పిల్లలు ఆయన. అంటే చూడండి, నేను అనుకుంటాను ఫస్ట్ నుంచి మా నాన్నమ్మ, మా అమ్మ, పాస్టమ్ గారు, నా భార్య. ఇప్పుడు మీ పాస్టమ్ గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మీ అమ్మగారు మీకు ఏ పని నేర్పలేదు, అందుకే దేవుడు కూడా ఆడపిల్లలు ఇచ్చేది, మీకు పని రాదు. నేను లేకపోయినా మీ అమ్మాయిలే మీకు తయారు చేసి పెట్టేలా ఉన్నారు. అంటే చిన్నపిల్లలే ఇప్పుడు, కానీ రేపు వయసుకు వచ్చిన కొంచెం యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు చేస్తారు కదండి. సో నాకు కష్టం లేకుండా ఇంతవరకు ఈ వయసు వరకు పెరగగలిగానంటే నాకు వరుసగా నేను అందుకే చెప్తానండి, స్త్రీ లేకపోతే ఒక మగాడికి జీవితం లేదు. మొహమాట లేకుండా చెప్తున్న ఒక పురుషుడిగా చిన్నప్పటి నుంచి నేను పెరగడానికి, ఆత్మీయతలో ఉండడానికి కారణం ఈ రోజున మా నాన్నమ్మ అవ్వచ్చు, రేపు మా అమ్మ అవ్వచ్చు, ఇప్పుడు పాస్టమ్ గారు అవ్వచ్చు, రేపు నా బిడ్డలు కావచ్చు. ప్రతి సందర్భంలో ఎవరో ఒకరి తోడుగా నాకు. మీరు ఎప్పుడైనా చూడండి,
మగపిల్లలు తల్లికి, ఆడపిల్లలు తండ్రికి బాండింగ్ ఉంటుంది కదా, ఉండదా? ఇప్పుడు మా బబ్బులకేమో పాస్టమ్ గారు అంటే ఇష్టం బాగా, మా చిన్నపిల్లలు ఇద్దరికి ఆడపిల్లలు డాడీ, మీ డాడీకి అక్కర్లే, చెరుకు పక్కన మీరే చేస్తారు, ఇక నాతో పని లేదు మీ డాడీకి అని అంటారు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, స్త్రీలు ఉండడం వల్ల కుటుంబంలో అన్ని సౌలభ్యాలు ఉన్నాయండి. ఈరోజు వరకు నేను కష్టం లేకుండా పెరిగానంటే మా అమ్మ కావచ్చు, నానమ్మ కావచ్చు, పాస్టమ్మ గారు కావచ్చు, ఇంతవరకు దేవుడు వాళ్ళు ఇచ్చాడు జీవితంలో. అందుకే తల్లి ఉండాలి, భార్య కూడా ఉండాలి. మంచి భార్య ఏం చేస్తుందో తెలుసా? భర్తకి సకల సౌకర్యాలు అమర్చి పెడుతుందండి. ఏ భార్య? మంచి భార్య. శారా అలాంటిది, ఇంకా చెప్పాలంటే తల్లి ప్రేమను మరిపించిందంట. ఎవరో తెలుసా? రిబ్కా. ఎవరి ప్రేమను? తల్లి ప్రేమను మరిపించిందంట ఇస్సాకు గారికి. అంటే తల్లి అంత బాగా అప్పటి వరకు చూసుకుంది కదా, తల్లి ప్రేమ మా అమ్మలా చూసుకుంటున్నాను నా భార్య అని చెప్పుకునే స్థితి ఒక భార్యలో ఉండాలి. అర్థమవుతుందండి? అలాంటి భార్య వచ్చినప్పుడు పురుషుడు మంచిగా ఉంటుంది, అతని జీవితం హ్యాపీ లైఫ్ అంటారు కదా, అలా ఉంటుంది. అర్థమవుతుందండి? ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.